విదర్భ చక్రవర్తి భీముని కుమార్తె అయిన దమయంతిని ఎందరో దేవతలు, రాజులు వివాహం చేసుకోవాలనుకుంటారు. అయితే ఆమెను నలమహారాజు పెళ్లి చేసుకోవడంతో దేవతలు ఆ జంటను ఇబ్బంది పెట్టాలనుకుని ఆ పనిని శనిదేవునికి అప్పగిస్తారు. శని ఆగ్రహం కారణంగా నలుడు రాజ్యాన్ని కోల్పోవడంతో పాటు ఆ జంట రకరకాల సమస్యల్ని ఎదుర్కొంటారు. చివరికి నలుడు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్న కొలనులో స్నానం ఆచరించి శివుడిని పూజిస్తాడు. అప్పుడు శివుడు అనుగ్రహించి ఆ తర్వాత శనిలోని శక్తులన్నీ తొలగించాడంట. అలా నలుడికి శని ప్రభావం తగ్గి అతడి రాజ్యం తిరిగి సొంతమవుతుంది. అప్పటి నుండి ఈ పుష్కరిణికి నలతీర్థం అని పేరు వచ్చింది. శని దోషాలు ఉన్నవారంతా కూడా ఇక్కడ నలతీర్థంలో స్నానమాచరించి శనిని పూజించి శివుడిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి. ఈ ఆలయాన్ని తిరునల్లార్ శనీశ్వర ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయం పాండిచ్చేరి రాష్ట్రం కారైకల్ జిల్లా తిరునల్లార్ పట్టణంలో ఉంది. దేశవ్యాప్తంగా ఎన్ని శని దేవాలయాలు ఉన్నా ఇక్కడ మాత్రమే శని శక్తులన్నీ శివుడు తొలగించాడు కాబట్టి శని ప్రభావం భక్తులపై పడదని నమ్మకం. ఈ ఆలయంలోని శివుడు దర్బారణ్యేశ్వర స్వామిగా, పార్వతీదేవి ప్రాణేశ్వరిగా పూజలు అందుకుంటున్నారు.